ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 21వ తేదీన ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 21వ తేదీన హైడ్రాకు లేఖ రాశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదుతో హైడ్రా విచారణ మొదలుపెట్టింది. గూగుల్ మ్యాప్, FTL ఆధారంగా విచారణ చేపట్టింది. తమ్మిడికుంట చెరువు ఆక్రమించినట్లుగా నిర్ధారణ అయింది. మంత్రి ఫిర్యాదుతో అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్న హైడ్రా ఆక్రమించినట్లు తేల్చడంతో కూల్చివేతను ప్రారంభించింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు ప్రధాన కారణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు అని చెప్పి తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హైడ్రాకు ప్రత్యేకంగా ఈ నెల 21న లేఖ రాశారు. ఈ లేఖలో ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలపై ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా గూగుల్ మ్యాప్ను కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన లేఖతో జత చేశారు. FTL మ్యాప్తో పాటు గూగుల్ మ్యాప్ను జత చేశారు. ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించి కట్టారు కాబట్టి దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా చీఫ్ రంగనాథ్ను లేఖలో కోరడం జరిగింది. రంగనాథ్కు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారో ఆ లేఖ ఆధారంగా విచారణ చేపట్టింది హైడ్రా. వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఎన్ కన్వెన్షన్కు సంబంధించిన ఆక్రమణలపై తెప్పించుకున్న హైడ్రా అందుకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైనట్టు, ఈ చెరువు ఆక్రమణకు గురైనట్టు హైడ్రా తేల్చింది. ఈ నేపథ్యంలోనే ఈ తెల్లవారుజాము నుంచే హైడ్రా రంగంలోకి దిగింది. ఎన్ కన్వెన్షన్ కట్టడాలను పూర్తి స్థాయిలో కూల్చివేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదును ఆధారంగా చేసుకునే హైడ్రా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే ఖచ్చితంగా తుమ్మిడిహెట్టి ఆ యొక్క చెరువు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైందని చెప్పి చెరువును ఆక్రమించే ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని చెప్పి హైడ్రా తేల్చింది. ఇప్పటికే దీంతో పాటు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి హైడ్రాకు సంబంధించి హైడ్రా రంగంలోకి దిగింది. ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన పూర్తి స్థాయిలో కట్టడాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూల్చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, కనుక అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదుతోనే హైడ్రా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ మీద యాక్షన్కు దిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటువంటి అక్రమ కట్టడాలను మరిన్ని గుర్తించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దానికి సంబంధించి ఏమైనా సిబ్బంది ఏమైనా చెప్తూ ఉన్నారా? ఖచ్చితంగా ముందు నుంచి కూడా ఎన్ కన్వెన్షన్కు సంబంధించిన పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించి కానమెట్ విలేజ్లో చెరువును ఆక్రమించి నిర్మాణం జరిపారని చెప్పి ముందు నుంచి ఫిర్యాదులు వస్తాయి. 2015లోనే ఎన్ కన్వెన్షన్ ఆక్రమణకు గురైందని చెప్పి GHMC అప్పటికే 2015లోనే డీనోటిఫై చేసింది. అప్పటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా దానిపై చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తుంది. తాజాగా ఎన్ కన్వెన్షన్ అంటే హైడ్రా రంగంలోకి దిగి ఏవైతే చెరువులు ఆక్రమించి కట్టడాలు కట్టారో వాటన్నింటినీ కూడా కూల్చివేస్తున్న నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ కన్వెన్షన్పై హైడ్రాకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రత్యేకంగా హైడ్రాకు లేఖ రాయడంతో పాటు ఏ మేరకు ఆక్రమణకు గురైందని చెప్పి ప్రత్యేకంగా గూగుల్ ఎర్త్ మ్యాప్ను, FTL మ్యాప్ను కూడా ఆయన తన ఫిర్యాదు లేఖకు జత చేశారు. ఈ యొక్క లేఖను పరిగణలోకి తీసుకున్న హైడ్రా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఖచ్చితంగా ఆక్రమణకు గురైందని చెప్పి చెరువును ఆక్రమించి హైడ్రా ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని చెప్పి హైడ్రా గుర్తించింది. పూర్తి స్థాయిలో విచారణలో తేలిన తర్వాతే హైడ్రా రంగంలోకి దిగిందని చెప్పవచ్చు. తెల్లవారుజాము నుంచి ఎన్ కన్వెన్షన్ కట్టడాలను కూడా పూర్తి స్థాయిలో కూర్చివేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి ఈ యొక్క ప్రత్యేకంగా ఎన్ కన్వెన్షన్ పైన ఎందుకు లేఖ రాశారు, ఎన్ కన్వెన్షన్ పైన ఎందుకు ఫిర్యాదు చేశారన్న దానిపై ఇంకా కోమటిరెడ్డి కార్యాలయం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఎటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం ఇప్పటివరకు చేయలేదు. కోమటిరెడ్డి కార్యాలయాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ఎవరు కూడా అందుబాటులోకి రాని పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓన్లీ N1 కన్వెన్షన్ పైనే ప్రత్యేకంగా ఈ ఫిర్యాదు చేసినట్టు లేఖలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. హైదరాబాద్తో పాటు ఇంకా ఈ యొక్క GHMC పరిధిలో ఇంకా ఇటువంటి ఆక్రమణలకు సంబంధించి మంత్రులు కావచ్చు, ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరెవరు హైడ్రాకు ఫిర్యాదు చేయబోతున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులను రక్షించేందుకు, ఆక్రమణలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగించేందుకు ఖచ్చితంగా ఎటువంటి ఒత్తిళ్లకు తలగకుండా ముందుకెళ్తామని చెప్పి ఇప్పటికే హైడ్రా చీఫ్ రంగనాథ్ చాలా స్పష్టంగా చెప్పడం పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కూల్చివేతలు, ఆక్రమణలు తొలగించే పనులు ముందు ఇంకా చాలా స్పీడ్గా, వేగంగా అందుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుక అంటే కోమటిరెడ్డి ఫిర్యాదుతోనే హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మొదలుపెట్టింది. ఆల్మోస్ట్ దాదాపుగా అది కంప్లీట్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైనా అధికారికంగా అక్కడ పర్యటించే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఏమైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా? ఆయన అధికార వర్గం ఏమైనా చెప్తోందా? అంటే బలరా మనం చూస్తాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 21న హైడ్రాకు లేఖ రాశారు. ఆ లేఖలో స్పష్టంగా ఎన్ కన్వెన్షన్పై ఫిర్యాదు చేశారు. ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించి నిర్మించారు కాబట్టి ఖచ్చితంగా దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి హైడ్రాను ఆయన కోరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 2 మ్యాప్లను కూడా ఆయన
దర్శ చేశారు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 21న లేఖ రాస్తే ఈరోజు 3 రోజుల తర్వాత ఈ 3 రోజుల్లో పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖను పరిగణలోకి తీసుకున్న హైడ్రా అందుకు సంబంధించిన విచారణ కూడా చేపట్టినట్టు తెలుస్తోంది. ఏదైతే ఆ కట్టడానికి సంబంధించిన జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకొని నివేదికలన్నింటినీ కూడా విశ్లేషించిన తర్వాత ఖచ్చితంగా ఎన్ కన్వెన్షన్ కట్టడం ఏదైతుందో అది చెరువును ఆక్రమించి మాత్రమే కట్టారని చెప్పి తేల్చారు. కాబట్టి పూర్తి స్థాయిలో తప్పు చేశారు కాబట్టి ఆ అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాలని చెప్పి డిసైడ్ అయింది. కోమటిరెడ్డి 21న లేఖ రాస్తే ఈరోజు 24 గంటే 3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో విచారణ జరిపి హైడ్రా చాలా వేగంగా రంగంలోకి దిగిందని చెప్పవచ్చు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఎన్ కన్వెన్షన్ టార్గెట్ చేస్తూ ఎన్ కన్వెన్షన్ ఆక్రమకు గురైందన్న విషయాన్ని హైడ్రా దృష్టికి ఎందుకు తీసుకెళ్లారు, దానిపై ఎందుకు ఫిర్యాదు చేశారన్న దానిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయాన్ని సంప్రదించగా ఆయన కార్యాలయం ఇప్పటివరకు మాత్రం ఏమాత్రం స్పందించట్లేదు. కాబట్టి ఎన్ కన్వెన్షన్ ఆయన ఫిర్యాదు మేరకు కూల్చేస్తున్నారు. కాబట్టి మరి ఈ సాయంత్రంలోగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, లేకపోతే ఆయన కార్యాలయం కానీ ఏమైనా స్పందించే అవకాశం ఉందా అనేది మనకు సాయంత్రంలోగా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.